ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ సీఎం హస్తం పార్టీని వీడనున్నారు. ఆయన అధికార బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఆయనతో పాటు తనయుడు చింద్వారా ఎంపీ నకుల్ నాథ్, మరో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని సమాచారం. ప్రస్తుతం వీరంతా భోపాల్ నుంచి ఢిల్లీకి వచ్చారు. బీజేపీలో చేరే అవకాశాలను కమల్ నాథ్ తోసిపుచ్చడం లేదు. అదే సమయంలో తాను మోదీని కానీ అమిత్ షాను కానీ కలవలేదని కమల్ నాథ్ స్పష్టం చేస్తున్నారు. నకుల్ నాథ్ ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ గుర్తును తొలగించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తన ట్విట్టర్ ఖాతాలో కమల్ నాథ్, నకుల్ నాథ్ల ఫోటో పెట్టి జై శ్రీరామ్ అని రాశారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై కమల్ నాథ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.